ఆపలేనంతగా మారిపోయింది. 3000 నుండి ఎక్కడికి వెళ్ళిపోయినారు? డైరెక్ట్గా పురుషులు మాత్రమే 5000 మంది అంట. ఇంక స్త్రీలు పిల్లలు వీళ్ళందరూ లెక్క లేకుండానే అక్కడికే 4వ అధ్యాయానికే 5000 మంది అయితే 6వ అధ్యాయానికి వచ్చేసరికి ఏమంటున్నాడంటే విస్తరించుచుండెను అన్నాడు. విస్తరిస్తుంది సంఘం. ఎందుకంటే ఇది మనుషుల చేత కలుగు చేయబడిందంటే ఎప్పుడో నాశనం అయిపోయేది. ఇది ఎవరి చేత స్థాపింపబడింది? దేవుని చేత స్థాపింపబడింది. ఇది బైబిల్ అనేది కానీ సంఘం అనేది కానీ దేవుని చేతే నడిపింపబడుతుంది అనేదానికి ఒకే ఒక సూచన. ఒకటి గుర్తుపెట్టుకోండి గుడ్డిగా, మనుష్యుల చేత కలుగు చేయబడింది అనుకో, అదేమైపోతుంది అంటే నాశనం అయిపోతుంది. అదే దేవుని చేత కలుగు చేయబడిందంటే దాన్ని ఎవరు ఏం చేయలేరు, దాన్ని ఆపలేరు. హల్లెలూయా. చాలా మతాలు పుట్టాయి, చాలా రకరకాల మతాలు గ్రంథాలు ఎన్నో రాయబడ్డాయి, కానీ అవన్నీ అంతరించిపోయాయి. ఇప్పుడు కొత్తగా కొన్ని మతాలు ఇప్పుడు కూడా బలంగా ఉన్నాయి, కానీ సెకండ్లోనో థర్డ్లోనో అవి కూడా మెల్లిమెల్లిగా ఏమైపోతాండాయి, అంతరించిపోతాండే. ప్రాబ్లంతో ఏం చేస్తుంటారంటే దాడులు చేస్తుంటారు. అయ్యో మాది ఎందుకు బలహీనపడిపోతుందంటే మనుషుల చేత కలుగు చేయబడింది. దేవుని చేత కలుగు చేయబడింది ఎంత అనద్దాం అనుకున్నది ఏమైపోతూ ఉంటుంది, అల్లుకుపోతా విస్తరిస్తా వెళ్ళిపోతూ ఉంటుంది. అలానే విస్తరించి వెళ్ళిపోతుంది. ఇప్పుడు విస్తరించి ఎంతవరకు వచ్చింది మన ఇప్పటికి ఎంత విస్తరించేసిందిమా? ప్రపంచ దేశాలు అంతా విస్తరించేసింది. ఏ దేశంలో క్రైస్తవత్వం లేదో చెప్పండి? ప్రతి దేశంలో ఖచ్చితంగా ఏముంది? క్రిస్టియానిటీ ఉంది. ఎంతగా విస్తరించేసిందంటే ప్రపంచంలో యేసుక్రీస్తుని అభిమానించే క్రైస్తవుల గురించి చెప్పలా నేను, యేసుక్రీస్తుని అభిమానించే వాళ్ళ సంఖ్య ఇంచుమించుగా ఎంత ఉండొచ్చు అంటే 800 కోట్ల మంది ప్రపంచ జనాభా ఉంటే సగానికి పైగా యేసుక్రీస్తుని అభిమానించే వాళ్ళు ఎక్కువ. హల్లెలూయా. అంటే మందిరానికి రాకపోవచ్చు, క్రైస్తవులుగా మారకపోవచ్చు, కానీ యేసుక్రీస్తు చాలా గొప్ప దేవుడు అండి, మంచి దేవుడు అండి, అందరికన్నా గొప్పవాడు అండి అని చెప్పి అభిమానం కలిగిన వాళ్ళే ఎంతమంది ఉన్నారు? ప్రపంచ జనాభాలో సగానికి శాతం పైన అంటే 400 కోట్ల మంది పైగానే ఉన్నారు. హల్లెలూయా. అంటే ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, ప్రపంచంలో ఓట్లు ఒకసారి ఎలక్షన్ పెట్టారనుకో, ఏం ఎలక్షను? ఒరే గందరగోళంగా ఉంది, మన ఇండియాలోనే 33,33,33,33 మంది దేవుళ్ళు ఉన్నారు. ఇండియాలోనే ఎంతమంది దేవుళ్ళు ఉంటే అమెరికాలో ఎంతమంది ఉన్నారు, చైనాలో ఎంతమంది ఉన్నారు, జపాన్లో ఎంతమంది ఉన్నారు, ఈ దేవతలన్నీ దగ్గర 50-60 కోట్ల మంది దేవతలు ఉన్నారు. మన కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఒక్క దేవుడిని ఎన్నుకుందాం. ఎన్నుకోవాలంటే ఏం చేయాలి? ఎలక్షన్ పెడదాం, అంతే కదా. ఇప్పుడు మన సీఎంను కానీ పిఎంను కానీ ఎన్నుకోవడానికి ఏం చేస్తామా? ఎలక్షన్ పెడతాం. అలా ఎలక్షన్ పెడదాం. ఏ దేవుడికైతే ఎక్కువ మెజారిటీ వస్తుందో ఆయన్నే దేవుడిగా చేసేద్దామని ఎలక్షన్ పెట్టారనుకో, టాప్లో ఎవరు అందుకోలేని స్థాయిలో ఎవరు గెలిచేస్తారు దేవుడుగా? మనమేం బైబిల్ పట్టుకొని ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఎన్నికలు పెట్టి మీరు అంటున్నారు మనుషుల పద్ధతి ప్రకారం ఎన్నికలు పెడదాం, దేవుడిని ఎన్నుకునేద్దాం, ఒక దేవుడిని ఆరాధిద్దాం, ఫిక్స్ అయిపోదాం, అందరూ ఓట్లు వేసేయండి అన్నారు అనుకో, సగానికి శాతం పైగా ఎవరికి ఓట్లు వేస్తారు?